ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా గుడ్ మార్నింగ్స్. క్రైస్తవ సోదరులారా, నేటి కాలంలో బోధలు అన్నిటి గురించి మనం పరిశీలన చేస్తే చాలామంది బోధకులు బోధించడానికి బయలుదేరడం జరిగింది. బోధ చేస్తున్నటువంటి బోధలో ఏది నిజమైన బోధ, ఏది నిజమైన బోధ కాదు అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. అపోస్తలుల బోధ అనేటువంటి దాని మీద ఎవరికీ కూడా సరైన అవగాహన లేకపోవటం బాధాకరమైన విషయమే అయినప్పటికీ, ఏదో దేవుని వాక్యాలు వింటున్నాము, పోతున్నాము అనేటువంటి భావనలో విశ్వాసులు ఉన్నారు. ఏదో చెప్తున్నాము అనేటువంటి భావనలో దైవ సేవకులు ఉండటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. సరే, నేటి సమాజంలో క్రైస్తవ బోధ, అపోస్తలుల బోధ ఎలా ఉండాలనే దాని మీద నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఈ మధ్యకాలంలో ఒక దైవ సేవకుని యొక్క వీడియో నేను చూడటం జరిగింది. ఆ దైవ సేవకుడు ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని సమర్థిస్తున్నట్టుగా చెప్తూ ఆ విషయం నాకు చెప్పాడనమాట. ఏమని చెప్పాడు అనంటే, బైబిల్ గ్రంథం అనేటువంటిది ఒక సిద్ధాంతం కాదు, అంతేకాదు ఒక ఫిలాసఫీ కూడా కాదు అన్నాడు. దైవ గ్రంథం అనేటువంటి సిద్ధాంతం కాదు అనేటువంటి దాన్ని సరే అంగీకరించవచ్చులే, కానీ ఫిలాసఫీ కాదు అనడానికి మనం సరిపోము. ఎందుకంటే బైబిల్ గ్రంథము అనేటువంటిది ఫిలాసఫీ అని చెప్పడాన్ని ఖచ్చితంగా సమర్థిస్తుంది. ఫిలాసఫీ అంటే తెలుగులో తత్వము అని అర్థం. అపోస్తలుడు అనేటువంటి ఆయన బోధ చేస్తూ హెబ్రీయులకు రాసినటువంటి ఒక ఉత్తరంలో ఆయన ఏమని బోధ చేశాడు అనంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క తత్వము, ఆ తత్వం యొక్క ప్రతిరూపము, ఆ తత్వం యొక్క మూర్తము అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, యేసుని, క్రీస్తుని మనం క్షుణ్ణంగా స్టడీ చేస్తే తండ్రి అయిన దేవుని యొక్క తత్వం ఏంటో మనకు బోధపడుతుంది అని బైబిల్ మనకు చెప్పింది. దాన్ని అపోస్తలులు మనకు బోధగా మనకిచ్చారు. సో దాన్ని అలాగా మనం స్టడీ చేసినంత వరకు ఇబ్బంది ఉండదు, కానీ అలా కాకుండా మరి తత్వం అనేటువంటి ఏంటో కూడా తెలియకుండా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి ఈ బోధల్లో మరి ఖచ్చితత్వాన్ని మనం కొలవలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా నీ బోధ వినిన వారిని నీవు రక్షించుకుంటావో లేదో ఒకసారి చూసుకోమనేటువంటి విషయం చాలా భయం కలిగించేటువంటి అంశంగా తయారవుతుంది. కాబట్టి దైవ సేవకులు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్లే కావచ్చు, మీరందరూ కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. పెద్ద పెద్ద సంఘాలు ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో నరకంలో పడేసే కంటే కూడా వాస్తవం తెలుసుకొని మరి నిజమైనటువంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నా నష్టమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దైవ సేవకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.